మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొమరోలు మండలం తాతిరెడ్డిపల్లి గ్రామం గంజిగుంట్ల పుల్లయ్య చెంచమ్మ. ఒక నా అనే వాళ్ళు ఎవరు లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఇల్లు లేకుండా చిన్న రేకులు ఇలా పెట్టుకొని గత కొద్ది నెలల క్రితం కూడా వీళ్ళ ఇంటి గురించి మాట్లాడడం కూడా జరిగింది. ఆ బిల్డింగ్ అనేది ప్రాసెస్లో ఉంది. వచ్చిన తర్వాత అది జరిగే దాన్ని బట్టి వీళ్ళకి ఆ బిల్డింగ్ రావటమా లేదా ఇంట్లోకి ఇంకా కొన్ని వస్తువులు ఇంట్లో చూసి లోపలికి వెళ్ళి ఒకసారి చూసినా కూడా వీళ్ళకి ఏం లేవు అనమాట. సేమ్ ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకుంటే అదే కట్టెల పొయ్యి, చీరలు కట్టుకొని వర్షానికి ఎండకి తడుచుకుంటా ఈ విధంగా ఉండడం అనేది చాలా బాధాకరం. అది సో ఫ్రెండ్స్ సేవా సంస్థకి అదే గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యుడు గంజిగుంట్ల చెన్నయ్య గౌడ్ ఇక్కడ ఉండి ఆ ఫ్రెండ్స్ సేవా సంస్థకి వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడి వీళ్ళకి ఏం కావాలి ఏంటి ఆ కనుక్కొని ఆ ఫ్రెండ్స్ సేవా సంస్థ అనే గ్రూప్లో పెట్టడం వల్ల కొంచెం మ్యాటర్ రాసి ఆ దాతలు ముందుకు వచ్చి ఓహో ఇటువంటి కాలంలో కూడా ఇంకా ముసలోళ్ళు అంటే ఏముంది వాళ్ళకు చిన్నపిల్లలక సరే మాకు ఎవరున్నారు ఇంకా ఎవరు లేరా అనే ఒక్క ఆ మాటతోటి వాళ్ళు ఇంకా ఒక జీవించడం అలాగే ఉందన్నమాట. ఇప్పుడు సరే ఆ చెన్నయ్య చెప్పి చేయటం వల్ల దాతలు ముందుకు వచ్చి మేమున్నాము, మేము చేయగలుగుతాము, ప్రతి నెల వీళ్ళకి నిత్యావసర వరకు మేము ఇప్పిస్తాము, మేము ముందుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి వీళ్ళకి 2 నెలలకు సరిపడే సరుకులు 50 కేజీల బియ్యము, మిగతా వాళ్ళకు మేము వండుకొనివే ఏవైతే తింటామో అందరిలాగా మేము కూడా ఏంటంటే వీళ్ళు సరే ఓకే ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా లేరా అనేది పక్కన పెడితే ఇప్పటి వరకు అయితే వాళ్ళు తినేది మామూలుగా ఇది స్టోర్ బియ్యం సరే వచ్చినాయా లేదా వాళ్ళ దగ్గర డబ్బు ఉందా లేదా ఎవరు అడగలేని పరిస్థితి, ఇయ్యలేని పరిస్థితి. వీళ్ళు అడగలేరు, వేరే వాళ్ళు ఇచ్చే ఏమనుకుంటారా ఏదనేది ఒక చిన్న ఒక మాట మధ్యలో మిగిలిపోయింది. అది ఎవ్వరు ఏమనుకోరు. ఇటువంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే మనకు తోచిన సహాయం చేయటం వల్ల ఒక నెల మనం ఏ విధంగా అయితే తింటా ఉన్నామో వాళ్ళు కూడా మంచిగా వండుకొని తింటారు. సో ఈ యొక్క కార్యక్రమానికి సహాయం చేసిన దాతలు ఆవుల సుబ్బారావు సారు, నర్సరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీ. చెప్పిన వెంటనే అతను ఒక 5,000 రూపాయలు ఇచ్చేసి సరే వాళ్ళకి ఏమేం కావాలో మీరు ఈ నెల లేదా నెక్స్ట్ మంత్ ఈ సర్కిల్ అయిపోయిన తర్వాత కూడా మీకు మీ కుటుంబానికి ఏమైనా కావాలని కూడా ఇంకా ముందు ఉంటారని చెప్పేసి అతను అదే తాతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బద్వేలు తిరుమల రెడ్డి